వడాల రవీందర్ గారు. వారిని నేను నిలబడాల రవీందర్ గారు అని అంట. ఎందుకంటే ఈ యొక్క ఉద్యమానికి నిలబడి వెన్నుదన్నుగా ఉండి ముందుండి నడిపిస్తున్నందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాను. ధర్మ సమాజ్ పార్టీ గౌరవ అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఈ సమగ్ర శిక్ష ఉద్యోగుల ఉద్యమానికి ప్రాధాన్యతనిస్తూ సంఘీభావం తెలియజేయడం జరిగింది. అసలు సమగ్ర శిక్ష ఏంది? కక్షలాగా, ఇది శిక్షలాగా లేదు, కక్షలాగా ఉందంటున్న ఈ గవర్నమెంట్కి. ఈ గవర్నమెంట్ అట్టడుగు అణగారిన వర్గాలైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీలు, అగ్రకుల పేదలే ఈ యొక్క సర్వశిక్ష అభియాన్లు ఎక్కువ పనిచేస్తూ ఉన్నారు. అందుకనే ఈ పేదల యొక్క లక్ష్యాలను, పేదల యొక్క ఆశయాలను, వీళ్ళ యొక్క కోరికలను, వీళ్ళ యొక్క డిమాండ్లను నెరవేర్చడం లేదు. ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్న నాడు వెలమదొరల ప్రభుత్వం టీఆర్ఎస్, ఈరోజు కాంగ్రెస్ రెడ్డి దొరల ప్రభుత్వం, ఈ రెండు ప్రభుత్వాలు కూడా అన్యాయం చేస్తూ ఉన్నాయి. ఈ రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళ వర్గ బంధువులకి, వాళ్ళ క్లాస్ కల్చర్లకి వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ వర్క్స్ ఇస్తూ, వేల కోట్ల రూపాయల పనులు దోచిపెడుతూ, మరి ఇక్కడ కనిపిస్తలేదా? బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల రీయింబర్స్మెంట్ కనిపిస్తలేదా? ఈ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు కనబడట్లేదా? ఈ సీఎం రేవంత్ రెడ్డికి మరి ఏం మొహం పెట్టుకొని ఆ రోజు మీకు హామీ ఇవ్వడం జరిగింది? ఒక 20,000 ఉద్యోగులంటే 1,00,000 మెదళ్లను కూడా కదిలించేది ఒక సిరాచుక్క మాత్రమే. ప్రతి ఒక్క ఉద్యోగి, ఈ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగి 1,00,000 మెదళ్లను కదిలించే ఉద్యోగి అని చెప్తున్నా నేను. మీరందరూ కూడా మీరు 1,00,000 మెదళ్లను అంటే 1,00,000 మందిని ప్రభావితం చేసేటువంటి ఉద్యోగులని నేను చెప్తా ఉన్నా. అంటే 1,00,000 ఓట్లను మీరు మార్పు చేసే ఉద్యోగులని చెప్తా ఉన్నా. రాబోయే ఖబర్దార్ అంటున్న ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కి 4 హామీలు ఇచ్చి ఆచరణకు సాధ్యం కాని అబద్ధపు పూరితమైన, మోసపూరితమైన హామీలు ఇచ్చి అడ్డదారిన అధికారంలోకి వచ్చినటువంటి ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి ధర్మ సమాజ్ పార్టీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. మేమేమంటున్నామంటే సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని రాజ్యాంగం చెప్తుంది కదయా. మరి రాజ్యాంగాన్ని నువ్వు అమలు పరిచే స్థానంలో ఉన్నావు కదా. ముఖ్యమంత్రి అంటే దేవుడు అండి, దేవుడితో సమానం. నువ్వు ఒక రాజ్య వ్యవస్థలో ముఖ్యమంత్రి అంటే దేవుడితో సమానం. నీ రాజ్యంలో ఉన్న ప్రజల యొక్క బాధలు, కన్నీళ్లు, కష్టాలు తీర్చాల్సినటువంటి అవసరం నీకు లేదా? నీ పని కాదా అని అడుగుతున్నాం మేము. ఇక్కడ నుంచి ఈ వేదిక ద్వారా అమరుల సాక్షిగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సచ్చిందంతా, బలిపీఠం ఎక్కిందంతా బీసీ, ఎస్టీ, ఎస్టీలు అయితే, కానీ రాజ్యాధికారాన్ని, అధికారం పొందింది కేవలం వెలమారెడ్లు మాత్రమే. వాళ్ళు మాత్రమే అధికారంలోకి వచ్చారు, కానీ ఈ అనగారిన బీసీ, ఎస్సీ, ఎస్టీల అగ్రకుల పేదలు మాత్రం రాలేదు. అందుకనే ఇందులో పనిచేసే ఉద్యోగులకు నష్టం జరుగుతూ ఉంది. అసలు అప్పులు చేసి నడిపిస్తూ ఉన్నారు కేజీబీ స్కూళ్ళని మేము చేస్తూ ఉంటే. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చుట్టూ తిరిగి ఇబ్బందుల పాలవుతా ఉన్నారు మేము చూస్తూ ఉంటే. అనేక రకాల ఒత్తిళ్లు, ఆన్లైన్ క్లాసుల పేరుతోటి, అట్లాగే మీటింగ్ల పేరుతోటి రకరకాలుగా ఇబ్బంది పెడితే చదివేం చెప్తారండి వీళ్ళు? అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ పిల్లలు, ఈ ఆర్ఫన్స్, సెమీ ఆర్ఫన్స్ పిల్లలు బాగా చదవద్దు, వీళ్ళు అమెరికా స్థాయికి వెళ్ళొద్దు, అంటే వీళ్ళ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండదు, క్వాలిటీ ఫుడ్ దొరకద్దు, వీళ్ళు ఇట్లనే ఉండాలా, మేము అట్లనే ఉండాలా. లేకపోతే సమగ్ర శిక్ష ఏందండి? అది కక్ష కట్టింది ఈ ప్రభుత్వం అని అంటున్నా నేను. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మన మీద, సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల మీద కక్ష కట్టిందని నేను ఘంటాపదంగా చెప్తా ఉన్నా. నువ్వు లేదు మాకు కక్ష లేదండి, ఉద్యోగులు అంటే మాకు ప్రేమ, అంటే మా వాళ్ళ డిమాండ్ నెరవేర్చని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ధర్మ సమాజ్ పార్టీ ఒక స్టేట్ సెక్రటరీగా నేను ఈ గవర్నమెంట్ డిమాండ్ చేస్తా ఉన్నా. రాబో కాలంలో మా పార్టీ తరఫున మీరు ఏ కార్యక్రమం చేసినా మేము మీకు వెన్నుదన్నుగా ఉండి ఖచ్చితంగా మీ యొక్క ఆందోళనలో మేము పాల్గొంటామని తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని ఉధృతం చేయాల్సిందే. ఉద్యమం అంటే కదలిక, విప్లవం అంటే మార్పు. ఉద్యమాన్ని ఉధృతం చేసి మన హక్కులను సాధించుకోవాల్సినటువంటి బాధ్యత మనకు ఉంది. రాజ్యాంగం చెప్పింది జ్ఞానం సర్వాధికారి, కాబట్టి నీకు స్వేచ్ఛ హక్కు ఉంది, భావ ప్రకటన హక్కు ఉంది, సర్వం ఉంది. కాబట్టి పోరాడితే పోయేదేమి లేదు. కాబట్టి 100% మనం పోరాట దశలో ఉండాలి, సాధించుకోవాలి. ఈరోజు విద్య, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు, ఇవి మనిషికి కావాల్సిన 5 అవసరాలు. ఇందులో మొదటిదే విద్య. ఈ రాష్ట్రంలో దాదాపు 5 లక్షల నుంచి 7 లక్షల కోట్ల బడ్జెట్ పెడితే ఈ యొక్క విద్యా వ్యవస్థకి, విద్యా రంగానికి 3 లక్షల కోట్లు పెడితే తప్పేముంది? వైద్యానికి 3 లక్షలు, చేతి నిండా ఉపాధికి 3 లక్షలు పెడితే తప్పేముంది? కానీ విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయితేనే వాళ్ళు ఈ యొక్క అనగారిన పేదలైన బీసీ, ఎస్సీ, ఎస్టీలు, అగ్రకుల పేదలు అధికారం లేకుండా, రాజకీయ చైతన్యం కాకుండా, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలన్నింటిలో కూడా వీళ్ళని నిర్వీర్యం చేసి ఎప్పుడు మేమే అధికారంలో ఉండాలా, వీళ్ళకు తాయిలాల రూపంలో, బిస్కెట్ల రూపంలో
విసురుతూ ఉండాలని ఒక కుట్ర బందుతున్నటువంటి ఈ ప్రభుత్వాలకు మీరు తగిన బుద్ధి చెప్పాల్సిందే. రాబో ఎన్నికల వరకు మీరంతా చైతన్యం అవుతూ ఉండాలి, మార్పు కోరుకోవాలి. ఈ ప్రభుత్వం మనది కాదు, మన ఆశలు నెరవేర్చవు కాబట్టి వీడికి తగిన బుద్ధి చెప్పాల్సిందే. ఎవరబ్బ సొమ్మండి, ఈ బడ్జెట్ మనది కాదు. బీసీ ఎస్సీ ఎస్టీల ట్యాక్స్లతో నడుస్తున్నాయండి ఈ గవర్నమెంట్లు. 100% కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా మనం కట్టే పన్నులతోటి నడుస్తూ ఉన్నాయి. ఎవరబ్బ సొమ్మని అక్కడ నుంచి ఒక పారిశ్రామికవేత్తకు 500 ఎకరాల భూమి ఇస్తావు, 5,000 కోట్ల అప్పిస్తావు, కరెంటు ఫ్రీ, నీరు ఫ్రీ, బోరు ఫ్రీ ఇచ్చి నువ్వు అన్నీ చేస్తూ ఉంటే మరి మా ఉద్యోగులు ఆకలి దప్పులతోటి అలమటించిపోయి రోడ్ల మీదకి వచ్చిన ఉద్యోగుల బాధలు నీకు తెలియదా? ఇలా జాతి నిర్మాణం తరగతి గదిలో జరుగుతుందన్న సోయి సిగ్గు శరం నీకు లేదా అని అడుగుతున్నా రేవంత్ రెడ్డిని. అందుకే మేమేమంటున్నామంటే సమాన పనికి సమాన వేతనం ఏదైతే ఉందో ఆ డిమాండ్ను 100% నెరవేర్చాలి. 10 గంటలు 8 గంటలు అని చెప్పింది రాజ్యాంగం డాక్టర్ అంబేద్కర్. కానీ ఈరోజు 8 గంటలు కాదు 24 గంటల పని ఉంది మీకు. ఒక కుటుంబంలాగా అయిపోయింది ఆ స్కూళ్ళు అవన్నీ చూస్తూ ఉంటే. కాబట్టి మేమేమంటున్నామంటే విద్యార్థుల యొక్క సర్వాంగీణ భవిష్యత్తు కోసం, ఒక పేద పిల్లల్లో రక్తం, ఇమ్యూనిటీ, ప్రోటీన్ ఫుడ్ కోసం, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం మీరందరూ పనిచేస్తూ ఉంటే ఈ గవర్నమెంటు కుట్రపూరితంగా అన్యాయంగా ఒక దోపిడీ వ్యవస్థగా మా సమాజానికి పేద ప్రజలకు తెలియకుండా మిమ్మల్ని నిర్వీర్యం చేస్తూ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ ఈరోజు అన్యాయం చేస్తూ ఉంది. కాబట్టి కళ్ళు తెరవాలి, పోషకుల్ని కూడా పేరెంట్స్ని కూడా మీరు కళ్ళు తెరిపించాలి. కాబట్టి ఈ రకంగా ఇంత మంచి కార్యక్రమం మీరు చేస్తూ హక్కులు సాధించుకోవాలి, తప్పులేదు, దాంట్లో 100% పోరాడడానికి వెనకాడద్దని మీకు తెలియజేస్తూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పెద్దలు రవీందర్ గారికి, మిగతా బాధ్యులందరికీ కూడా పేరు పేరున